వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. మైబాద్ బీఆర్ఎస్ దీక్షపై స్పందించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే. రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. నాణ్యతా ప్రమాణాలు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆలయాల్లో మారుమ్రోగుతున్న అయ్యప్ప నామస్మరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ, అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలన్నారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎంతో ఆశతో వస్తారని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ డిమాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీ ఎమ్మెల్యే మీ ఇంటికి కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5వ విడత విడుదల చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను
గండుగలపల్లి, మొండ్రివర్రె, నాగులపల్లి, శ్రీరాంపురం, నాచారం, తొట్టిపంపు, మొద్దులగూడెం, ముష్టిబండ, మందలపల్లి, మారప్పగూడెం, దమ్మపేట, మల్కారం, పెద్దలగొల్లగూడెం, పార్కాలగండి, పట్వారిగూడెం, జగ్గారం, లింగాలపల్లి గ్రామ పంచాయతీలలో పర్యటించి 28 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, 28,03,248 రూపాయలు, 35 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, 12,64,000 మొత్తంగా 40,67,248 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు మంజూరయ్యాయని, వారం రోజుల్లో అన్ని మండలాల్లో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. గ్రామీణ అభివృద్ధి ద్వారా జరిగినటువంటి ప్రతి పథకాన్ని రేపు మనం ఒక సెలబ్రేషన్గా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు రేపు మన దగ్గర చేయాల్సి వస్తుంది. అది మనం గ్రామంలో మనకి ఇచ్చినటువంటి ఫండ్స్ ద్వారా ఏదైతే మనం 1 yearలో ఇచ్చిన ఫండ్స్ ఏదైతుందో చిన్న ప్రోగ్రామ్ దాన్ని మనం చేయండి. అంటే నేను అన్ని గ్రామాలు అటెండ్ కాకపోవచ్చు, కానీ మన విలేజ్లో మాత్రానికి మనం ఎంపీ గారు అది కంప్లీట్గా డైరెక్షన్ ఇచ్చేసి ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఇంకేదైనా స్కీమ్స్ ద్వారా ఎక్కడైతే మనం ఈ గ్రామంలో మనం శాంక్షన్ చేస్తున్నామో అది కంప్లీట్గా రేపు ఆ రోడ్లకి మనం కాస్త ముగ్గులు పెట్టడం మనం ఆల్రెడీ ఒక వారంలో దీన్ని ప్రారంభిస్తాం. అదేవిధంగా అదే రోజు మనం గోడ కూడా శాంక్షన్ ఇచ్చినాం. గోడ కూడా అదే రోజు మనం స్టార్ట్ చేద్దాం. మనం ఏమనుకున్నట్టే గోడ ముందు చేసి మొత్తం ఒకసారి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఎలక్షన్ కూడా వస్తే మరి మనకి ఇవన్నీ క్లోజ్ అవుతాయి. అందుకని మరి మనం దీన్ని శంకుస్థాపన మనం ప్రారంభించేసి గోడ ఇచ్చేస్తాం. గోడ మొత్తం 20 రోజుల్లో రూమ్స్ కట్టాలండి. రోజు వెంకటమ్మ కారం కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దర్శనం నిమిత్తం శ్రీశైలంనకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు శ్రీ భ్రమరాంబిక అతిథి గృహంనకు చేరుకోగానే జిల్లా సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ పుచ్చగుచ్చంతో స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైల్వే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 100 సంవత్సరాలుగా కార్మిక హక్కుల కోసం పోరాడుతున్న ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ను కార్మిక వర్గం గెలిపించాలని ఫెడరేషన్ అనుబంధ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ కార్యదర్శి పి రవీందర్ కోరారు. గుర్తింపు ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆయన బెల్లంపల్లి బ్రాంచ్ పరిధిలో ఉన్న రైల్వే కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో యూనియన్ జెండా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు నవనీత్ సింగ్, సనత్ నగర్ బ్రాంచ్ కార్యదర్శి ఢిల్లీరావు, బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ ఎస్ నాగరాజు, కార్యదర్శి సాంబశివుడు, కోశాఖ అధికారి షాకిన్ మిన్నా పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. మరి గత 100 సంవత్సరాలుగా పుట్టినటువంటి ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ కావచ్చు, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కావచ్చు, కార్మికులకు అనేక రకాలైనటువంటి హక్కులు పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మరి సాధించి పెట్టడం అనేది జరిగింది. మరి రాబోయేటువంటి డిసెంబర్లో జరగబోయేటువంటి 4, 5 నాన్ రన్నింగ్ స్టాఫ్కి, అదేవిధంగా 6వ తారీఖు రోజు రన్నింగ్ స్టాఫ్కి ఎలక్షన్స్ జరుగుతాయి. మన డివిజన్లో దాదాపు 20,000 మంది ఓటర్స్ ఉన్నారు. మరి మీరంతా కూడా జెండా గుర్తు మీద ఓటేసి మరి గెలిపించాలి. రాబోయేటువంటి భవిష్యత్తులో మరి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రైల్వే కార్మికులు కావచ్చు,
8వ వేతన సంఘం ఏర్పడాలన్నా, మరి 18 నెలల డిఏ బకాయిలు రావాలన్నా, మరి యూపీఎస్లో కూడా ఓపీఎస్లో ఉన్నటువంటి పూర్తి బెనిఫిట్స్ మనకి రావాలన్నా కూడా మరి మనం అందరం కూడా ఒకే యూనియన్, ఒకే జెండా, ఒకే ఇండస్ట్రీ కింద మరి గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సౌత్ సెంట్రల్ మజూర్ యూనియన్ జిందాబాద్, సౌత్ సెంట్రల్ మజూర్ యూనియన్ జిందాబాద్, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జిందాబాద్. కోటి దీపాల కాంతుల్లో వేలంక శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం గండచిన్న కాశీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం ఏర్పాట్లు. మీడియా సమక్షంలో విడుదల చేసిన పత్రాలు కోర్టుకు ప్రస్తుతం హాజరు కాలేము. సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉన్న తరుణంలో 2 వారాల నుండి 3 వారాల సమయం కావాలని కోరారు. అస్పష్టమైన నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, అది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన తరపున న్యాయవాది బాల మీడియాకు తెలిపారు. పోలీసులకు సహకరించాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. హైకోర్టు ఆశ్రయించిన తర్వాత పోలీసులు కూడా సహకరించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది కదా. సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేశాము. అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టలేదు. అదే మీకు చాలా మందికి తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్కి ఇన్స్ట్రక్షన్స్కి నోటీస్కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని తర్వాత చెప్తారు. అంటే మీరు డిజిటల్ పోలీసింగ్ అన్నారు కదా, ఆల్రెడీ వాట్సాప్ లో పంపించారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చారు కదా, మరి ఎందుకు రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు. అది మీరే అడగాలి. ఇంకా 4 రోజులు అడిగారు. నేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా దేవరుపల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో అభివృద్ధి పనులను వేద పండితుల మంత్రోత్సవాల మధ్య శాపూప్తంగా సుమారు 10 లక్షల రూపాయల విలువగల నిధులతో మంజూరైన సీసీ రోడ్ నిర్మాణ శంకుస్థాపన పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు. గ్రామ ప్రజలతో గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని, నిర్మాణంలో కాంట్రాక్టు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. మేడం గట్టిగా చదవాలి. సార్కి అలవాట్లేదు కదా. సార్ అలవాటు ఉందా మీకు? మళ్ళీ జేసీబీ అని ఇస్తాను. మేడం ఒకసారి చూడండి. పొడుగుండగా కొంచెం పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నవీన్ కుమార్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. పాలకుర్తి అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకే దక్కుతుందన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను విమర్శించడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్,
ఎఫ్ఎస్సి బ్యాంకు చైర్మన్ బొబ్బాల అశోక్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, యాకూబ్ నాయక్, జోగు గోపి, పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు, ప్రమాణ స్వీకారం చేసుకుంటే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. వచ్చి చేసిన దాంట్లో కావాలని తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ దాన్ని ఎటువంటి అపోహలు సృష్టిస్తూ గిరిజనులు రెచ్చగొడుతున్నారనే ఆలోచన ఝాన్సీ రెడ్డి గారు అయితేంది, ఎమ్మెల్యే గారు అయితేంది ఊరికైనా చెప్పడం జరుగుతుంది. దయచేసి గిరిజనులకు మేము ఏం చేసినాం అనేది వాళ్ళ గుండె మీద వేసుకుంటే గిరిజన తండాలు ఈ రోజు ఎవరైతే భాస్కర్ చేసిన తాండాను గ్రామ పంచాయతీలు పాలకుర్తి మండలంలోని పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని కూడా తాండాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత ఇక్కడ దయాకర్ రావు గారిది, అక్కడ కేసీఆర్ గారి. తండాలలో ప్రతి గ్రామ పంచాయతీలో పీటీ రోడ్డు, సీసీ రోడ్డు, తండాకు రోడ్డు ఎటువంటి ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది ఒక్కసారి దయచేసి ఝాన్సీ రెడ్డి గారికి, యశస్వి రెడ్డి గారికి మరియు వచ్చిన రామచంద్ర నాయక్ గారు కూడా తెలియదు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇలా తండాలు ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అనేది కూడా దయచేసి ఆయన కూడా తెలుసుకుంటే చూస్తే బాగుంటుందని మా ఆలోచన. అలాగే ఇక్కడికి వచ్చి రామచంద్ర నాయక్ గారు ఎస్టీ గిరిజనులు రెచ్చగొడుతున్నారని చెప్పడం జరుగుతుంది. దయచేసి ఒక గిరిజన బిడ్డ మీరు కూడా ఆలోచన చేయాలి. లఘుచరులు అక్కడి బాధితులు మంచోచెడో ఆలోచన చేసి వాళ్ళ భూములు లాక్కుంటారని స్వయంగా వాళ్ళు స్వతంత్రంగా ఒప్పుకొని మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారులు వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారని వాళ్ళు మొత్తం ఢిల్లీలా, హైదరాబాద్లా కమిషనర్ల చుట్టూ, ఎస్టీ కమిషనర్ వాళ్ళందరి చుట్టూ తిరుగుకుంటూ వాళ్ళుంటే మీరేమో ఇక్కడ కావాలని రెచ్చగొడుతున్నామని ఆలోచన చేస్తున్నారు. గిరిజనులకు మీరు ఏం చేసిందనే ఆలోచన ఉన్నప్పుడు మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇది కాదు, ఇది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గిరిజనులకు న్యాయం చేసిన బాపతి టోటల్గా ఏదైతున్నదంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో, దయాకర్ రావు గారి నాయకత్వంలో అనేది కూడా మీకు సందర్భంగా తెలియజేసుకోవాలి. అలాగే ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ ఎమ్మెల్యే గారు 40 సంవత్సరాలు ఇక్కడ మేమే ఉంటాం, మేమే పరిపాలిస్తామన్న ఆలోచనలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ వచ్చిన ఈ 12 నెలల కాలంలో ఈ ఎలక్షన్లు ఇంకో 6 నెలల ముందు ఎలక్షన్ కోడ్ వస్తుంది. వాళ్ళకి 60 నెలల సమయంలో 20 నెలల సమయం వృధా అయిపోయింది. ఇక ఉన్నది 40 నెలలు మాత్రమే. ఈ 40 నెలల్లో పాలకుర్తికి ఏం చేస్తారో ఆలోచన చేయకుండా అదోటితోటి ఈ తప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా పాలకుర్తి నియోజకవర్గానికి ఏం చేయకుండా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పకుండా 40 ఏళ్ళు మేము ఉంటామనేది. అయ్యో రామ, ఈ 40 నెలలు ఎట్లరా రామచంద్ర అని పాలకుర్తి ప్రజలు, తెలంగాణలోని ఈ పాలకుర్తి మండల రైతులు, మహిళలు, గిరిజనులు అందరూ కూడా ఈ 40 నెలలు ఎట్లా గడవాలరా రామచంద్ర అనే ఆలోచనతో ఉన్నారు. అది మీరు మరవకుండా 40 ఏళ్ళు మేము పరిపాలిస్తామని మాట మాట్లాడేది ఇది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో మీరు తిరిగితే అసలు ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మీరు చేస్తున్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మంచిది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీరు ఝాన్సీ రెడ్డి గారు మరియు యశస్విని పాపం ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే మేము 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడ్డది అంటున్నది. దయచేసి 10 సంవత్సరాలలో సుమారుగా 500 నుంచి 1000 గురుకుల పాఠశాలను విద్యార్థులకు ఈ తెలంగాణ చరిత్రలో ఒక ప్రవీణ్ కుమార్ సార్ను గురుకులాలకు పెడితే దాని యొక్క రిజల్ట్ ఏ రకంగా ఉన్నది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గురుకులాలు ప్రైవేటు నారాయణ, చైతన్య వాళ్ళతో పోటీపడి గురుకులాలు ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజు టాప్ ర్యాంక్ లో వచ్చేసి ప్రభుత్వము ప్రైవేట్ కాకుండా ప్రైవేట్ నుంచి ప్రభుత్వం నుంచే ఎక్కువ రిజల్ట్ వచ్చి ప్రతి జిల్లాకు ర్యాంకులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. గిరిజన తాండాలో ఉన్న బిడ్డలందరూ కూడా ఇవాళ ఒక సీటు ఒక ట్రైబల్ వెల్ఫేర్నో, ఒక జ్యోతిరావు పూలేలనో, ఒక కస్తూర్బా స్కూల్లో సీట్ రావాలంటే ఎగ్జామ్ రాసిన 100 మంది పైరేకి వచ్చిన ఎవరికి కూడా సీటు దక్కని చరిత్ర ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను అనేక తీర్లుగా ఈ రోజు ఆలోచన చేసి ముందుగా పోటీ పడే ఈ వ్యవస్థను ఎట్లా ఇవాళ కేసీఆర్ గారు ఏ రకంగా తీర్చిదిద్ది అనేది వాళ్ళకి తెలియదు. శ్రీకాకుళం టౌన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన మందిర భవనంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని BR9 టీవీ ఆధ్వర్యంలో ఒక ఘనమైన వేడుకగా జరిపారు. శ్రీకాకుళం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎడ్ల గోపి గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగంను రూపొందించి దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని భారత రాజ్యాంగ రూపకర్తను ఎడ్ల గోపి గారు కొనియాడారు. నేటి తరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిరస్మరణీయుడని ఎడ్ల గోపి గారు వ్యాఖ్యానించారు. అనంతరం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మెడలో పూలమాలలు వేసి విస్తృత స్థాయిలో నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నవంబర్ 26 భారత పార్లమెంట్లో రాజ్యాంగాన్ని స్వీకరించిన దినం. ఆంధ్రప్రదేశ్ బాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పార్లమెంట్లో రాజ్యాంగం ఆమోదించడం చేయడానికి నేటికి 75 సంవత్సరాలు కావస్తున్నది. మోడీ ప్రభుత్వం రాజ్యాంగం ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించాలని భారత ప్రధానిగా మోడీ 2015 సంవత్సరంలో ప్రకటించిన పాలకులే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ 10 సంవత్సరాల నుండి రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని అమలుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సాధ్యం కాదు కాబట్టి చాప కింద నీరులాగా అమలు చేస్తున్నారు. దానికి ఉదాహరణగా రిజర్వేషన్ తొలగించడంలో భాగంగా ఎస్సీల వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో చర్చించాలి. 341 అధికారులను సవరించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టాన్ని రూపంలో రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలన్నారు. అంబేద్కర్ సమర్పించిన రాజ్యాంగ ఆమోద దినాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2015 సంవత్సరంలో మోడీ గారు ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోద దినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ విషయమే ఆయనకి జ్ఞాపకం లేనట్టే వ్యవహరిస్తున్నారు దేశ ప్రధాని మోడీ గారు. ఈ భారత రాజ్యాంగాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మార్చి పడేయాలనే ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. దాన్ని నేరుగా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం లేదు కాబట్టి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అంటే రిజర్వేషన్ ఎత్తివేత. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరూ గమనించండి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ, సౌమ్యవాద వ్యవస్థ, మొత్తం లౌకికవాదం, ఫెడరల్ వ్యవస్థ ఈ దేశంలో లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కడో పంజాబ్లో ఒక వ్యక్తితో నాకు అన్యాయం జరిగిందని వర్గీకరణ చేయాలని ఒక కేసు పంజాబ్ రాష్ట్రం నుంచి వేయించి ఈ బీజేపీ ఆ తీర్పు వెలువడకుండానే మీకు న్యాయం చేస్తానని ఇక్కడ మందాకృష్ణని తెలంగాణలో కలుపుకొని మాదిగల వేదిక మీదకి వచ్చి దేశ ప్రధాని అయి ఉండి ఒక కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ నేను వర్గీకరణ చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే సిజేఐ చంద్రచూడ్ గారు ఎస్సీలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇచ్చాడు. క్రిమిలేయర్ అంటే ఇంక రిజర్వేషన్ పోయినట్టే. ఎస్సీలో బాగున్నామని తీసేయాల. ఇది ఒక వంక. ఇది అంటరాని జాతికి ఇచ్చిన సామాజిక అసమానతల కొలతతో ఇచ్చిన రిజర్వేషన్. ఇది 341 ఆర్టికల్ పార్లమెంట్లో సవరణ చేస్తేనే కానీ అది సాధ్యం కాదు. సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చినా పార్లమెంట్లో ఏమైనా చర్చ జరిగిందండి. అక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదంకి వెళ్ళాలా. ఇదేమీ జరగకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా రిజర్వేషన్ చేస్తానంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ బాలమహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కమిషన్ వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. మోడీ గారికి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. పార్లమెంట్లో చర్చ జరగాల. ఎస్సీ వర్గీకరణ చెల్లదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు చట్టం చేయాలా, పార్లమెంట్లో 347 సవరణ చేయాలా. అలా కాని పక్షంలో ఈ బిల్లు చెల్లదనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం మేము అంబేద్కర్ వాదులుగా ఎంత దూరం అయినా వెళ్లి ప్రాణాలను అర్పించి ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీ. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో నాణ్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఇంకా పెండింగ్లో ఉన్న 774 ఫిర్యాదులను
బియాండ్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలన్నారు. వచ్చే వారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉందని, ఈలోగా ఫిర్యాదులన్నీ క్లియర్ కావాలని జేసీ తెలిపారు. రెవెన్యూ సర్వే, పంచాయతీ రాజుల, సివిల్ సప్లై, పోలీస్ తదితర శాఖలో అధిక సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని, ఆర్డీఓలు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలన్నారు. సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు కూడా 67 పెండింగ్లో ఉన్నాయని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.